సత్సంగం కార్యక్రమం జరుగుతున్నదంటే చాలా మంచి విషయం. నిజమే, సత్సంగం లేనిది జీవుని కళ్యాణం లేదు. జీవునికి మార్గం దొరికేది కాదు. అందుకు సత్సంగాలు ముఖ్యముండి సత్సంగం అంటే సంతుల సంగతం చేసి అలా మాటలు విని ఆ తీరు మనది ఆచరణ చేస్తేనే మన లాభం అయినట్ల. అందుకు సంతులు ఊరోడ్లు తిరుగుకుంటా జ్ఞానంది ప్రవర్తనాలు చేస్తున్నారు అంటే అలా మాటలు విన్న వాళ్ళే ఏమన్నా సాధించుకుంటారు. కానీ అలా మాటలు విని ఆన్నే కొంగు దులుపుకుంటున్నారంటే అది ఏం లాభం అయ్యేది కాదు. అందుకు సంతుల సంగత్యం ముఖ్యమున్నది. ఎవరైతే సంతుల సంగతం చేస్తారో వారే తన జీవన కళ్యాణం చేసుకుంటారు. మన జన్మ వచ్చినది కార్యము సులభం చేసుకుంటాను. ఈరోజు విషయమును ఏమున్నాయంటే అసత్యము పొల్లు మాటలు అందరు నమ్మేరు. నేను సత్యం పలుకుతే వైరులు అయ్యారు. అంటే అసత్యం పొల్లు మాటలంటే లోకులు అందరికీ నచ్చుతున్నాయి. అవి ఇమిడిపోతాయి. పొల్లు ఎల్లం ఇమిడుతాయి. మరి నేను సత్యం మాటను పలుకుతున్నా అంటే వైరులు అవుతున్నారు. వైరులు అదే మాటనేనా అంటే అలా నేను ఎప్పుడు వినలే కదా. వాళ్ళు వినకనే వాళ్ళు పరిశాన్ అయిపోతున్నారు. అందుకు నేనంట మీరు ఇంత వండి సత్సంగాలు చేస్తా వండి అయితేనే మీకేమన్నా జ్ఞానం ఎక్కుతా పోతుంది. లేకపోతే నమ్మకాలలో మీరే ఉండిపోతారు. మీరే బాధల పాలవుతారు. తిప్పల పాలైతే జీవితం నష్టం చేసుకుంటున్నారు. అందుకు అసత్యం పొల్లు మాటలు అందరు నమ్ముతున్నారు. కానీ సత్యం నేను పలుకుతున్నాను అందరూ వైరులు అవుతున్నారు. శిక్షణ చేస్తారు, వృధాలు చేస్తారు, కష్టాలు చేస్తారు. ఇది మాటనేనా? ఇది పనికొచ్చిన మాటనేనా? ఈ సాధులు తంతులు అయ్యే మాటలేనా? అరే అందరు దేవుని కోసమే తెల్లారితే మార దేవుడు అది మారనేనా? ఇది వైరులు అవుతారు, నిందలు చేస్తారు. మరి మీకే దేవుడు పట్టున్నాయి మాకు అర్థం. మరి మాకు కూడా వాళ్ళ కాల కదా. మరి మీరు కొన్నారా? మీ జాగ్రత్త మీరు కొన్నారా? మరి అందుకు ఇదంతా మూఢ నమ్మకాలనే లోకమంతా పాగలు పిచ్చి అయిపోతున్నారు. మూఢ నమ్మకాలనే జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాకిల పాలవుతున్నారు, తిప్పల పాలవుతున్నారు, దుఃఖాల పాలవుతున్నారు. చివరికి చచ్చిపోతున్నారు. అరే మానవ జన్మ వచ్చింది ఎందుకోసనకు? దాన్ని ఒక్కడనే విచారం చేస్తున్నారా? అరే మానవ జన్మ వచ్చింది సత్యాన్ని గుర్తు చేసుకుంటందుకు. సత్యమేమి దాన్ని గుర్తు చేసుకుంటందుకే మానవ జన్మ వచ్చింది. కానీ సత్యాన్ని పట్టండి. మాకు తెలిసింది కదా. మాకు తెలిసి ఏమి నేర్లు ఉన్నది? నేర్లు ఏమి లేదు. మాకు తెలిసింది కదా. అంతా మాకు తెలిసింది. మాకు మేము చిన్నగా ఉన్నామా? 60, 70, 80 సంవత్సరాలు అయిందిగా. మరి ఇనుకుంటా ఇంకేమి నేర్లు ఉన్నాయి? అన్నీ అహంకారాలన్నీ మునిగిపోయి. అందుకు ఎప్పటిదాకా నిజమైన జ్ఞానం మనం కనుకోమో అప్పటిదాకా మన జీవన కళ్యాణం అయ్యేది కాదు. సుఖము శాంతి అంటే అందేది కాదు. ఎంత చెప్పినా వినలేదు. సత్యము మాటలు అంటే ఎవరూ నమ్మలేదు. నేను సత్యం మాటలు మాట్లాడుతున్నా. నా నోటికి పొల్లు మాటనే రాదు. ఏం మాట్లాడినా సత్యమే మాట్లాడుతున్నా. కానీ ఓలకు
నచ్చుతుంది, నమ్ముతాలి. మరి నమ్మకుంటే నాదేం పోయింది, నమ్మితే నాదేం పోయింది, నమ్మకుంటే నాదేంది. నా దగ్గర ఉంటుంది, పాతిపోయేది కాదుగా. అందుకు పొద్దున లేచి తానము వేసి పూజలు పోయి చేసారు. పొద్దున చేస్తున్నారు, మబ్బున లేస్తున్నారు, తానాలు చేస్తున్నారు, పూజలు దేవుని ముందర పోయి పూజలు చేస్తున్నారు, మాలలు దింపుతున్నారు, ఉత్పత్తి ముట్టిస్తున్నారు, దీపాలు ముట్టిస్తున్నారు. ఒక్కొక్కరి ఇంటికాడైతే ఇంట్లో పండగలు మంతాలు లేవు, అన్ని కదా దేవుళ్ళు నిండిపోయింది. కోళ్ళారా నిండిపోయింది. కోడి అర్రాలు నిండిపోయినాయి దేవుళ్ళతోని. కానీ ఒక్క దేవుడు కూడా ఏం పని చేస్తాడే వాళ్ళకి. అది బాధలు బోధగా సుఖం కోసానికే, శాంతి కోసానికే పూజలు చేస్తున్నావు. ఏమో చేస్తున్నావు దేవుళ్ళకు, ఏమో చేస్తున్నావా? నీ బాధలు వేరే మరి మరింత బాధలు వచ్చి పడుతున్నాయి కదా. మరి ఆ దేవుణ్ణి ఏం పని చేస్తారు వారు? అది ఏం పని చేస్తారు? అది చూసుకుండా చేరేటువంటి పని. ఇంత కూడా వాళ్ళకి అర్థం కాకుండా, లోకలకి అర్థమే కాకలేదు ఇంకా కూడా. అందుకు పొద్దున లేచి స్నానం చేసి పూజలు పోయి చేశారు. భక్తుల మనసు, భక్తులవిగా పొద్దున చేస్తారు, స్నానాలు చేస్తారు, భస్మాలు పూస్తారు, పూజలు చేస్తారు. భక్తుల మనసు జీవుల తంపు. ఇక్కడ భక్తులైతే అంటున్నట్టు కాదు, జీవుని చంపుకుంటా కడుపుల సమాధి చేస్తున్నారు. భక్తులైతే అంటున్నారు, ఇక్కడ జీవులని కోళ్ళు మేకలు అవిటి చంపుకుంటా కడుపులలో బొందలు పెడుతున్నారు. మరి వాడికి సుఖం చేస్తున్నాయా? అవు నీ పానం ఎట్లా ఇటు పానం కాదా? అందుకు భక్తుల మనసు జీవుల తంపు, జ్ఞానము తెలకున్నది. అలాగే జ్ఞానమే తెలుస్తలేదు. ఇంకా అంటే మేము సలహా తీసుకున్నాం. మా గురువు టోపంజి ఉన్నాడు, మా గురువు అందరికీ సలహా ఇచ్చిండు. అంటే టోపంజి ఆయన, మీరు పాపాలు చేసిన ఆయన మోస్తారా, మీరే మోస్తారా? ఇవన్నీ లోకులకు సూచనలు బనాచి బన అసూచుల మాటలని నమ్మి నమ్మి లోకులంతా పాగలైపోతున్నారు. పోయి మనం సత్యం మాట్లాడితే వాళ్ళకి నచ్చాయి. అదే అంటే మరి సగరి కాక ఎందుకు? మరి కాకుంటే చచ్చిపోతావా నువ్వు? కాకుంటే చచ్చిపోతావా? లేదు, అయితేనే మోక్షం ఉన్నది అన్న మాట. అయితేనే మోక్షం ఉన్నది. చచ్చినాక స్వర్గం పోతుందట. చచ్చినాక నరకంలో పోయి పడుతున్నావు, ఎటు పోయి పడుతున్నాయి, వనలు పడుతున్నావు, ఆడులో పడుతున్నావు, వెట్టి పడుతున్నావు. నీకేం గుర్తవుతున్నాయి అని. అందుకు అందరూ కానిపోని మాటలు చేసి లోకుల్ని చూటలు పడేస్తున్నారు బయలు. కానీ ఇళ్ళకి అర్థాలు అవుతున్నాయి ఇంకా కూడా. మా గుడికి అడుకున్నాం, అట్టో పంచాడు, అడుకున్నా టో పంచా. అంటే మీరు చేసిన పాపాలన్నింటినీ ఆడి మోస్తారా? వాళ్ళు దండ కోసాను కాదు, దండలు పెట్టుకున్నారు. వాళ్ళు దండలు పెట్టుకున్నారు. ఇక వీళ్ళు మోసపోతున్నారు. ఆడు కుసున్న జాగాలో మంచిగా బొర్రలు పెంచుకుంటున్నారు. బాగా పని దండ లేక ఏం ఆడది, మంచిగా దండలు నడుస్తున్నాయి.